సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మన టార్గెట్ వచ్చేసరికి 20K సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫేస్ స్మూత్ అండ్ ఫేస్ వైట్. సో నేను ఆల్రెడీ అయితే ఒక వీడియో చేసా, 50K అయితే వ్యూస్ వచ్చాయి. సో అది ఆటోడెస్క్లో చేసా. సో మీకు కొంచెం కష్టంగా ఉందన్నారు, ఇంకొంచెం ఈజీగా చేసేటట్లుగా అయితే స్నాప్సీడ్ ప్లస్ ఆటోడెస్క్ ప్లస్ లైట్రో అంటే మొత్తం ఫేస్ ఏకంగా ఈ వీడియో చూస్తే మీకైతే పూర్తిగా అయితే వచ్చేస్తుంది. ఫేస్ వైట్ ఎలా చేయాలి, క్లీన్ చేయాలి, పింపుల్స్ ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ నేనైతే కొత్తగా వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది, అంటే మినిమం మ్యాక్సిమం ఎడిటర్స్కి అందరికీ. సో నేనైతే ఫ్రీ ఎడిటింగ్ ఇలా చేద్దాం అనుకుంటున్నా. ఫ్రీ ఎడిటింగ్ అంటే ఫ్రీ ఎడిటింగ్ కాదు. సో మీరు ఈ వీడియో కింద పెడతాను కదా, సో కామెంట్ చేయండి. సో ఎవరికి ఎక్కువ కామెంట్స్ చేస్తారో ఒకరిని ప్రతి వీడియోకి ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఒకరికైతే ఫ్రీ ఎడిటింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అది కూడా రీటచ్ ఎడిటింగ్. ఓకే, అండ్ ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ చాలామంది ఎడిటర్స్కి కొంత సపోర్ట్ అనేది అయితే కావాలంటున్నారు. సో ప్రతి ఒక్కరిని స్టోరీ అయితే నేను పెట్టలేను కదా. సో ఇంకో విధంగా అయితే ఉంది. ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి నన్ను మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో మిమ్మల్ని నేను నా స్టోరీలో అలా మెన్షన్ చేస్తా. సో నేను స్టోరీలు పెడతాను కదా, మీరు ఇలా సపోర్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే మీరు కూడా కొంచెం ఎంతో కొంత అయితే రీచ్ అయితే మీకు వస్తుంది. సో ఇలా అయితే కొత్తగా అయితే ట్రై చేసా. ఓకే, సో కింద కామెంట్కి వెళ్ళి గుద్దు పారేయండి ఇక్కడ కామెంట్ సెక్షన్. ఓకే, ఒకరికైతే ఫ్రీ ఎడిటింగ్, అది కూడా ప్రతి వీడియోలో అయితే చేస్తాం. మీకు రాలేదనేసి అయితే అప్సెట్ అయితే పడకండి. అండ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పక్కగా అయితే మెన్షన్ చేయాలి. ఓకే, దానివల్ల నేను చూసి మీకు ఎడిట్స్ అయితే చేయబోతున్నా. సో టాపిక్ తెలుసు కదా, ఇదే. సో ఇప్పుడు వచ్చేసరికి నేను క్యాంపిక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్ టైం క్యాంపిక్కే చేశాను అనుకుంటా ఎడిటింగ్. సో మీకు క్యాంపిక్ అంటే క్యాంపిక్ కదా, కొంచెం క్లారిటీ ఇది అనేసి అనుకుని మీరు అంత ఇదో. సో మీ కళ్ళ ముందే చూసారు కదా, పింపుల్స్ ఉన్న ఈ ఫోటోని అయితే ఎడిట్ చేసి చూపిస్తున్నా. జస్ట్ ఫోన్ పిక్కే. డీటెయిల్స్ చూద్దాం. 2.3 MB ఉంటుంది. ఓకే, చూడండి డీటెయిల్స్ 3.2 MB అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకైతే ఎడిట్ చేసి చూపిస్తా. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు ఫేస్ స్మూత్ అండ్ పింపుల్స్ రిమూవ్ అయితే పూర్తిగా నేర్చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఈజీగా అయితే చెప్తా. ఫస్ట్ వచ్చేసరికి మనం స్నాప్సీడ్ అప్లికేషన్ మ్యాక్సిమం అందరికీ తెలుసు అనుకుంటా. ఓకే, సో దాన్ని ప్లే స్టోర్ నేను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసి మన ఇమేజ్ అయింది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓకే, నా పిక్ అయితే సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉంది కదా. మ్యాక్సిమం స్నాప్సీడ్ అందరూ ఓడతారు కాబట్టి కొంచెం సింపుల్గా అయితే చెప్పేస్తా ఫ్రెండ్స్. ఓకే, అంత డీటెయిల్గా చెప్పి మళ్ళీ అంత టైం వేస్ట్ కదా. సో ఇక్కడ ఉన్న పెన్సిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ ఉంది కదా హీలింగ్ బ్రష్ అని ఉంది. బ్రష్ పక్కన హీలింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసాక ఇవన్నీ చూసాక కొంచెం ఇలా వాటి దగ్గర ఇలా అనండి. ఒకవేళ మీకు అది పర్ఫెక్ట్ రాకపోతే ఇలా బ్యాక్ అంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మరీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇది అవుతుంది. సో చూసారా, అలా చిన్న మచ్చలు అయితే పోతుంటాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, బట్ ఇవి కూడా కవర్ అయిపోతాయి. అలా నా ఫేస్ మొత్తం అలా ఉండడం వల్ల అది కొంచెం సో ఇలా వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం ఇలా చేయండి. చేశాక అంటే దీనివల్ల మనకి చిన్న ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆటోడెస్క్లో దీన్ని స్మూత్ చేసేటప్పుడు ఈజీగా సింపుల్గా అయితే చేసేవచ్చు. సో అందుకే ఈ ట్రిక్ అయింది. మీరు స్నాప్సీడ్లో అయితే ఇలా పింపుల్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా ఎక్కడైతే డార్క్ స్పాట్స్ కానీ ఏవి ఉన్నా సరే మీరు ఓకే అలా అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా రిమూవ్ చేసుకున్నారు కదా. కొంచెం అయితే
ఓకే, ఇలా అయితే అయ్యింది. ఇలా ఉన్న ఓకే. సో ఓపెన్ క్లిక్ చేసి సో ఫ్రెండ్స్ సేవ్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ సేవ్. సో ఈ పిక్ని అయితే నేను ఇప్పుడు సేవ్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు నేను ఆటోడెస్క్ స్కెచ్ బుక్ యాప్ అయితే ఎడిట్ చేయబోతున్నా. సో ఆటోడెస్క్ స్కెచ్ బుక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో నుంచి కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కామెడీగా ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి ఎడిటింగ్స్ చేస్తుంటా సరదాకి. సో ఇప్పుడు మన స్నాప్సీట్ పిక్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆటోడెస్క్ ఇది మనకు మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఓ షర్ట్ ఇక్కడ కొంచెం బాగా రాలేదు, బట్ అయినా ఆటోడెస్క్ కాబట్టి మనం చేసేయచ్చు. సో ఆటోడెస్క్లో ఇక్కడ 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 6 ఆప్షన్లో మీరు ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, దా పెన్సిల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక వచ్చేసాను చూసారా, ఇలా చాలా ఉంటాయి. స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక స్మడ్జ్ ఆప్షన్లోకి వెళ్ళి 6th బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్మడ్జ్ రౌండ్ బ్రిటిల్ బ్రష్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి మళ్ళీ చూపిస్తే ఈ బ్రష్. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఫ్లో స్ట్రెంత్ వచ్చేసరికి 3 పెట్టుకోండి. సైజ్ కొంచెం ఇమేజ్ బట్టి అయితే మనం సైజ్ పెట్టుకోవాలి. ఓకే, నేను 22 పెడతా. 22 పెట్టి సో ఇప్పుడు ఎలా అంటాను చూడండి. సో ఇలా ఫేస్ మొత్తం అయితే స్మూత్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఇంకా చిన్న ట్రిక్ అయితే ఉంది, మీరైతే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్గా. నేను ఎందుకంటే ఇక్కడ నుండి డైలీ వీడియోస్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఈ మధ్య చిన్న బిజీ అయింది అండ్ హాస్టల్ నుండి కూడా వచ్చేసాయి, అందుకే చాలా గ్యాప్ వచ్చి ఇలా అయింది. సో ఇక్కడ నేను డైలీ అయితే వీడియోస్ వస్తాయి ఇలా స్మూత్గా నీట్. ఒకవేళ అది ఏమైనా బ్లాక్ స్పాట్ అయితే ఇలా రొటేట్ అటు ఇటు అడవిడి చేసి అలాగే ఒకళ్ళు చేసేయచ్చు, ఈజీ. చాలా స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది, బట్ అలవాటు అవుతుంది. డోంట్ వరీ ఫ్రెండ్స్, మీకు చూసారు కదా, వా నాకే పొరపాటులాగా ఉంది. ఓకే, సో తెలుసు కదా ఫ్రీ ఎడిటింగ్. సో కామెంట్ చేయండి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేయండి, షేర్ చేయండి. మీరు ఓకే ఎడిటింగ్ అయితే మీకు పక్క అయితే చేస్తా అండ్ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేస్తా. అండ్ మీలో మీరు అయితే సపోర్ట్ చేసుకోండి. అండ్ ప్రమోషన్స్ అండ్ పెయిడ్ ఎడిటింగ్స్ కావాలన్నా చేస్తా, బట్ ప్రజెంట్ అంత ఖాళీ లేదు. వీడియోస్ చేద్దాం ఇక డైలీగా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వస్తే, అండ్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు లిప్స్ పైన ఇలా ఇలా ఎక్కడెక్కడ ఎలా ఉందో అక్కడ మొత్తం అయితే ఇలా చేసేయండి ఫ్రెండ్స్. ఇలా టూ ఇటు అంటే ఇలా అయిపోతుంది. తెలుసు కదా, ఈ బ్రష్ మళ్ళీ చూపిస్తుంది చూడండి, స్మడ్జ్ బ్రష్. ఓకే, సెట్టింగ్ చూసాక 2243 నేనేం మార్చలే, ఇదే. ఓకే, సో గైస్ డైలీ అప్డేట్ అదే వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మీకు కూడా ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఓకే, అండ్ చాలామంది ఎడిటర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా కొంచెం అదే అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను అలా వాళ్ళని కూడా ప్రమోషన్స్ చేస్తా, అంటే కొత్తగా ఆలోచిద్దాం. ఓకే, ఇలా అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫేస్ అయితే చూసారు కదా, స్మూత్ అయితే అయ్యింది. సో అండ్ నెక్ అయితే ఉంది. సో నెక్కి ఇలా సైజ్ పెంచి ప్రస్తుతానికైతే నేను ఎలా పడితే అలా చేస్తాను. ఎందుకు అంటే జస్ట్ నార్మల్ ఎక్స్ప్లెనేషన్ కదా, మీకు అర్థమైంది కదా. సో మీకు అర్థమైతే చాలు. ఓకే, సో తెలుసు కదా, చూసారు కదా, సింగిల్ ఫాస్ట్గా నీట్గా చేసేసా. అండ్ ఇక్కడ కొంచెం అయితే ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసా. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఎడిట్ చేయొచ్చు, బట్ ప్రెజెంట్ అయితే నేను హెయిర్ స్టైల్ ఎడిట్ చేసి అయితే చూపించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడైతే నేను సేవ్ చేస్తున్నా. ఈ 3 బటన్స్ క్లిక్ చేసి గ్యాలరీని క్లిక్ చేయండి, సేవ్ కన్స్క్రిప్ట్. సో మీకైతే హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే మీరు మినిమం నేర్చేసుకున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూస్తుంటే నేర్చేసుకుని ఉంటారు. చాలా ఈజీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేయబోతున్నాం. సో లైట్ రూమ్కి అయితే షేర్ చేసేయండి. సో లైట్ రూమ్ యాప్. ఓకే గైస్,
ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, లైట్ రూమ్ అయితే ఓపెన్ చేసాం. సో పిక్ అయితే ఆల్రెడీ రొటేట్ అయ్యింది కాబట్టి మనం కొంచెం రొటేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ రైట్. ఇప్పుడు ఫేస్ వైట్ అనేది ఎలా చేయలేదు అయితే చూపిస్తాను. లైట్ రూమ్ చాలా ఈజీ సెట్టింగ్. సో సన్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఎక్స్పోజర్ లైట్ పెంచండి, కాంట్రాస్ట్ తగ్గిస్తే మన ఫేస్ అనేది స్మూత్ అవుతుంది అండ్ కొంచెం లుకింగ్ ఉంటుంది. హైలైట్స్ అంటే చిన్నది వైట్ చూసారు కదా. షాడోస్ పెంచండి, అది కూడా మంచిది. బట్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఏమి అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కొంచెం లుకింగ్ అయితే రాదు. ఇమేజ్ ఎంత ఎడిట్ చేసాను. గ్రీనరీ ఉంటే మీకు పక్క అయితే లుకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టెంపరేచర్ క్లిక్ చేసి సాచురేషన్ లైట్. ఓకే, సో ఇప్పుడు ఈ సర్కిల్ సింబల్ ఉంది కదా, ఈ సర్కిల్ సింబల్లో మెయిన్ సెకండ్ రెడ్ కలర్ ఉంది కదా, దాని సాచురేషన్ అనేది తగ్గించండి. వైట్ చూసారు కదా, అంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండడం వల్ల నా ఫేస్ వైట్ అయినా అంత లుకింగ్ అయితే రావట్లే. సో ఇక్కడ ఇలా మీరు వైట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ సెట్ కలర్స్ కూడా ఈ యాప్లో చేంజ్ చేయొచ్చు. చూసారు కదా, డార్క్ ఇలా రెడ్ చేసి ఇలా అటు ఇటు చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే చేయండి. సో క్లిక్ ఆన్ డన్ అండ్ ఈ సర్కిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఇలా విగ్నేట్ అయింది అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, టెక్స్చర్ ఇలా తగ్గించండి, కొంచెం ఈ క్లారిటీ అనేది పెంచితే అయితే మనకి ఇమేజ్ అయితే చాలా లుకింగ్ అండ్ క్లారిటీ అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇలాంటి డొక్ పిక్ ఎంత బాగుందంటే ఇంకా క్యాంప్ పిక్స్ ఇలా మీరు నేర్చుకుని చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ టు డివైస్. సో గైస్, ఈ వీడియోని మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా మెన్షన్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఎడిటింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇప్పుడు ఆ పిక్ అయితే చూపిస్తే పొటాటో చూసారు కదా, ఈ పిక్ ఎంత నీట్గా ఇలా అయితే వచ్చింది. సో డీటెయిల్స్కి వెళ్దాం. 2.1 MB చాలు మనకి. ఓకే, సో ఫైనల్గా ఇలా ఉన్న పిక్ అయితే ఇలా వచ్చింది. అది ఇంకా క్యాంప్ పిక్ నేను చేసి చూపిస్తే మీకు ఇంకా సూపర్ కనబడుతుంది. బట్ మీకు కూడా తెలియాలి కదా, ఫోన్ పిక్ అయినా కొంచెం నీట్గా వస్తుందని. సో అందుకే చేసా. సో వీడియో నేస్తే పక్కగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. తెలుసు కదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ మీకు షూటౌట్స్ పక్క అండ్ ఒకరే లక్కీ పర్సన్ ఎవరో తెలుసుకోవచ్చు రేటింగ్. సో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మన టార్గెట్ 20K సబ్స్క్రైబర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.